ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో నచ్చని పాయింట్ ఏంటంటే మన పబ్లిక్కి అర్థం చేసుకునే సెన్స్ కొంచెం లేదని నాకు ఫీలింగ్ వచ్చింది. లేకపోతే సుజీత్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుంటాడు మూవీని. సేమ్ సాహో లాగా అది బ్యాడ్ ఫీల్ కన్వే అంటే అంత మన వాళ్ళకి ఎక్కకపోవడం వల్ల కొంచెం చాలా బ్యాడ్గా వచ్చేసింది. కానీ అంటే బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఆ క్లైమాక్స్ సీన్లో ప్రీ క్లైమాక్స్ పెట్టి జపనీస్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో సుజీత్ తీయగలిగే కెపాసిటీ ఉండి కూడా అది మన వాళ్ళకి పల్స్కి ఎక్కదు కాబట్టి కొంచెం తక్కువ డ్రాపేజ్ రావాల్సి వచ్చింది. బట్ నెక్స్ట్ అది ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా చెప్పాలంటే జపనీస్ సీన్స్ తక్కువ పెట్టారు. మిగిలింది ఎత్తుకుంటే మాత్రం ఫస్ట్ సీన్ నుంచి ఫైనల్ సీన్ వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా తప్ప ఇంకా నెక్స్ట్ వేరే సినిమాని ఎక్స్పెక్ట్ చేసే అంత ఏ సినిమా ఉండదు. లాస్ట్ మూవీ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ మూవీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ప్రతి సీను ప్రతి షార్టు చిన్న ఫ్రేమింగ్తో సహా డీటెయిల్ క్యాప్చర్నెస్ కానీ పవన్ కళ్యాణ్ని డ్రెస్సింగ్ స్టైలు, కార్ స్టైల్స్, ప్రతి ఒక్క ఏదైతే ఎత్తుకున్నారో సుజీత్ తీసుకునే చిన్న డీటెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్లైమాక్స్ వరకు అంత డెడికేటెడ్గా కూర్చొని అంత పర్ఫెక్ట్గా తీశారంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సుజీత్ హ్యాట్స్ ఆఫ్ టు ద పవన్ కళ్యాణ్. ఎంటైర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే మాటలు కూడా రావట్లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ నెక్స్ట్ లెవెల్ అండ్ ఓజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిలిం ఆఫ్ ద పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్